వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు సాబుదానా పకోడీ చేయడం చూపిపోతాను నేను. సో సాబుదానా పకోడీ చేయడానికి కావాల్సిన పదార్థం ఏంటని చూపిస్తానండి నేను. ఒక కప్పు నేను సాబుదానా ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. మినిమం 4 hours నానబెట్టుకోవాలి. దాంట్లో ఒక కప్పు అయితే నేను దీంట్లో 1/4 కప్ అంతా కొంచెం ఎక్కువ బియ్యం పిండి తీసుకోండి. ఒక పెద్ద ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నానండి. రెండు ఎలా చేసి చూపిస్తాను. వాటర్ వాటర్ ఎక్కువ ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ అయినంత మీకు ಮಾಡಿ మిక్స్ అనేది ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా ఆనియన్ ప్లస్ మీకు బియ్యం పిండి సాబుదానా మంచిగా మిక్స్ అవ్వాలి. దీంట్లో ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని నేను ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాను. ఇట్లా సన్న సన్న ముక్కలుగా యాడ్ చేసుకోండి పకోడీలాగా. అన్నీ అయినాక మీకు చూపిస్తాను. సో వేడి వేడి సాబుదానా పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే ట్రై చేయండి. చాలా క్రిస్పీగా మంచిగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.